అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ఆగస్ట్ నెల ఫలితాలు. ఆగస్ట్ 2025 ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చూద్దాము. ఎప్పుడులాగే ముందు మనం మాట్లాడుకునేది గోచార రీత్యా. గోచార రీత్యానే ఈ ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో చూద్దాం ఫస్ట్. ఎప్పుడులాగే ఫస్ట్ మనం మాట్లాడుకునేది శనీశ్వరుడు గురించి. శనీశ్వరుడు అందరికీ తెలుసు, రిట్రోగ్రేషన్ మోషన్లో ఉన్నారు. ఆయన ప్రస్తుతం మీనరాశిలో ఉన్నారు. టిల్ నవంబర్ ఎండ్ వరకు ఆయన రిట్రోగ్రేషన్లో ఉన్నారు. లాస్ట్ మంత్ రిట్రోగ్రేషన్ స్టార్ట్ అయిందనమాట. దాని తర్వాత మనం మాట్లాడుకునేది శుక్రుడు గురించి. శుక్రుడు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ లాస్ట్ మంత్ ఆయనేమో మిథునానికి వెళ్ళారు. 21 ఆగస్ట్ కల్లా కర్కాటకానికి దిగుతున్నారనమాట. అలాగే మనం చూసాము అంటే మిథునంలో మనకి జూపిటర్ ఉన్నారు, అంటే గురు ఉన్నారనమాట. అక్కడ గురు ఇక్కడే ఉంటున్నారు ఈ నెల అంతాను. ఆయన కంబషన్ నుంచి బయటకు వచ్చారు అండ్ ఆల్సో ఫుల్ పవర్తో ఉన్నారు. సన్ కూడా ఏంటంటే కర్కాటకానికి వచ్చేసారు. సింహానికి 17 ఆగస్ట్కి దిగుతున్నారనమాట. మెర్కురీ ఏమో ప్రస్తుతం కర్కాటకంలోనే ఉన్నారు. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆగస్ట్ 30కి మనకేమో సింహానికి వస్తున్నారనమాట. సింహంలో ఏమో కేతు ఉన్నారు. అలాగే సో మార్స్ ఏమో మనకి ప్రస్తుతం కన్యలో ఉన్నారు. 28 జూలైకి దిగారనమాట. ఈ నెల అంతా ఇందులోనే ఉంటున్నారు. రాహు ఏమో కుంభంలో ఉన్నారు. ఇప్పుడు అన్నీ మనం చూసాం కదా. ఈ గోచార రీత్యానే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే ఏంటంటే ద్వాదశ రాశి వాళ్ళకి ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్పుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చూస్తే ఏంటంటే ఈ 9 గ్రహాలు మనం మాట్లాడుకునేది 8 గ్రహాలు. మూనేమో యాక్చువల్గా 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు, అంటే ఒక నక్షత్రంలో మారుతూ ఉంటారనమాట. సో ఒక రాశి మనం చెప్పినప్పటికీ 3 రోజులు 4 రోజులు కూడా అవ్వచ్చు. సో మనం ఎక్కువ మూన్ గురించి మనం ఎక్కువ మాట్లాడట్లేదు, అంటే చంద్రుడి గురించి. కానీ ఇవన్నీ చూసినప్పటికీ ఏంటంటే అన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలే ఎక్కువ ఘోషిస్తున్నాయని చెప్పవలసి వస్తుందన్నమాట. ఎందుకంటే అంత మంచి పరిస్థితి లేదంటే శని రిట్రోగ్రేషన్ ఒకటి, అలాగే ఏంటంటే మెర్కురీ ఏమో కంబషన్ కూడా అవుతోంది. ఆయన ఆగస్ట్ 9 కంబషన్ నుంచి బయటకు వస్తున్నారనమాట. సో ఆగస్ట్ 11 రిట్రోగ్రేషన్ నుంచి బయటకు వస్తున్నారు. సో ఇవన్నీ చూసినప్పటికీ కొంతవరకు ఏంటంటే అన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి. అంటే కొన్ని ఇబ్బందులు తప్పవు, అలాగే కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుందని చెప్పడం జరుగుతోంది. రెమెడియల్ మెషర్స్ కింద మనం ఎప్పటికైనా శక్తి పూజలు చేసే వారికి నేను చెప్తూ ఉంటాను. అన్ని నెలల్లోనూ శక్తి పూజలు చేసే వాళ్ళకి మనం ఎక్కువ చెప్పవలసింది ఏమీ లేదు, కంటిన్యూ చేయొచ్చు. కానీ జనరల్గా ఫలితాలు చేయాలి అంటే కనుక తప్పక నవగ్రహ స్తోత్రాలు కానీ నవగ్రహ హోమాలు కానీ చేయడం అనేది మంచిది. అలాగే రాహుకేతు పూజలు చేయడం ఇంకా మంచిదన్నమాట. ఎందుకని అంటే రాహుకేతు ఎప్పటికైనా ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో తప్పక చేయడం మంచిది. అంటే ఏంటి, పూర్వీకులకు చేసినట్టు కూడా ఉంటుంది కనుక తప్పక రాహుకేతు పూజలు, శాంతి పూజలు చేయడం అనేది చాలా మంచిది. అలాగే చాలామంది పిల్లల గురించి ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మార్స్ ఏంటంటే ప్రస్తుతం మనకి కన్యలో ఉన్నారు. ఆయనకు కూడా ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే దాంపత్య జీవితం అనుకోండి, అది కూడా ఏంటంటే మీకు అనుకూలంగా ఉండాలి ఈ నెల అంతా. అంటే తప్పక కుజుడు కూడా చేయడం అనేది చాలా మంచిది. ఇవన్నీ ఏంటంటే మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాము. కానీ మీకు జాతక రీత్యా చెప్పినప్పుడు ఒక ఫలితం చెప్పినప్పుడు, లేకపోతే ఒక రెమెడియల్ మెషర్ చెప్పినప్పుడు, లేకపోతే ఒక జాతిరత్నం కానీ ఒక హోమం చేయాలి అన్నప్పుడు, అంటే ఏంటి రెమెడియల్ మెషర్స్ చేయాలి అన్నప్పుడు తప్పక జాతక రీత్యా చేయడం అనేది ఎప్పటికైనా మంచిది. అలా చేస్తేనే ఏంటంటే బాగుంటుంది. ఇప్పుడు మనం మాట్లాడేది రాశివారీగా మాట్లాడుతున్నాము. రాశివారీగా అంటే చాలామంది ఒక్కొక్క రాశిలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉంటూ ఉంటారు. సో కాంబినేషన్స్ చూసుకుని మాట్లాడడం అనేది మంచిది. రాశి అనేది మనం మాట్లాడుకునేది ఒకటే, అంటే చంద్రుడు ఎక్కడున్నాడో దాన్ని రాశి అంటాం కనుక రాశి వారిగా మాట్లాడుకునే దానికన్నా మొత్తం జాతక రీత్యా పరిశీలించుకుని ఒక రెమెడియల్ మెషర్స్ చేయడం అనేది చాలా మంచిది. అంటే ఏంటి, ఏం చేయాలి అనేది, మీకు ఏం కావాలి అనేది చూసి కూడా జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఏంటి, ఫలితాలు మీకు బాగుండాలి అంటే ఎప్పటికైనా జాతకం పరిశీలించి చేయించుకోవడం అనేది మంచిదన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడబోయేది తులారాశి వాళ్ళ గురించి. తులారాశి వాళ్ళకి ఆగస్ట్ 2025 ఎలా ఉందో చూద్దాము. మనం చూసేప్పటికీ 12వ ఇంట్లో ఏమో మార్స్ ఉన్నారు, అంటే సెకండ్ లార్డ్ 12వ ఇంట్లో ఉన్నారు. సో తప్పక వీళ్ళకి ఖర్చులు అధికం, కానీ ఫారిన్ ట్రావెల్కి ప్లానింగ్ అనేది జరుగుతుందన్నమాట. అలాగే సెప్టెంబర్లో ఈయన మారుతున్నారు. ఆ టైం నుంచి చాలా బాగుంటుంది. మార్స్ మనం మాట్లాడేది కుజుడు గురించి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి.
ఈ రాశికి అధిపతి మనం చూసాము అంటే వీనస్ అయ్యారు. వీనస్ ఏమో ఏంటంటే కర్కాటకానికి మూవ్ అవుతున్నారు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. అప్పటి నుంచి వీళ్ళ కెరియర్ పాత్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం జూపిటర్ వీనస్ కలయిక మనకి 9th జరుగుతోంది. సో తప్పక చాలా మంచి సూచనలు కనిపిస్తున్నాయి. దేంట్లో కెరియర్ పాత్లో వాళ్ళు చేసే పనిలో ఆపర్చునిటీస్ అనేవి చాలా ప్లెంటీ వస్తాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశము వస్తుంది. అలాగే మంచి జాబ్లో సెటిల్ అయ్యే ఛాన్సెస్, ఉన్నత స్థాయిలో సెటిల్ అయ్యే ఛాన్సెస్, వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక వీళ్ళు ఏంటంటే బిజినెస్ పీపుల్ కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి. ఎందుకంటే లోన్స్ తీసుకునే ఒక తరుణం మనం చూస్తున్నాం అన్నమాట. 2nd Lord 12th లోన్స్ తీసుకుని విస్తరించే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ శుభ ఖర్చులు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంట్లో కూడా ఏంటంటే శుభకార్యాల్లో పాల్గొనడం కానీ లేకపోతే పూజలు చేయడం కానీ మనకి కనిపిస్తుంది. దాని మీద ఖర్చు పెట్టడం అనేది కూడా మనకి ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. 9th Lord కూడా 10th ఉన్నారు. సో తప్పక కెరియర్ పాత్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండా 2nd half ఆఫ్ దిస్ మంత్ మనం చూసాము అంటే ఓన్ హౌస్లో మనకి 11th Lord 11th సంచారం జరగబోతోందన్నమాట. తప్పక గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. పాలిటీషియన్స్ కూడా, ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. కేతు 11th ఉన్నప్పటికీ వీళ్ళకి సడన్గా రాబడి వచ్చే ఛాన్సెస్, వీళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ రీత్యా వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండా 12th Lord కూడా అయ్యారు కదా మనకి మెర్కురీ. సో తప్పక ఏంటంటే కొంత ఖర్చులు అనేవి ఉంటాయి. అలాగే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకున్న పరిస్థితి అనేది నెలకొంటుంది. వీళ్ళ పిల్లలు కూడా వీళ్ళు చెప్పిన మాట వినే ఒక మంత్ కింద తీసుకోవచ్చు. ఏదైనప్పటికీ ఈ నెల అంతా కొంతవరకు ఎంజాయ్ చేసే ఒక మంత్ కింద తులారాశి వాళ్ళకి చెప్పుకోవాలి. ఎందుకంటే అన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే జూపిటర్ చూపు ఉంది. సో తప్పక బాగుంటుంది. అండ్ 2 గురువులు కలయిక, ఈ రాశికి అధిపతి అయిన వీనస్ కలయిక కూడా ఉంది కనుక తప్పక వీళ్ళకి భాగ్యం అనేది బాగా డెవలప్ అయి ఉంది. అండ్ ఆల్సో మంచి యోగాలన్నీ ఉన్నాయి. ఎస్పెషలీ ధనయోగాలు ఉన్నాయి కనుక ఈ నెల అంతా బాగుంటుంది. అటు ఖర్చులు ఉన్నాయి, అటు రాబడి కూడా ఉంది అని చెప్పాలి. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్కి మాత్రం ప్లానింగ్ అనేది వీళ్ళు తప్పక చేసుకుంటారు. అండ్ ఆల్సో పై చదువులకు వెళ్ళే వాళ్ళు కానీ, లేకపోతే ఫారిన్ టచ్ ఉండే వాళ్ళకి కానీ, లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, ఫారిన్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. బిజినెస్ విస్తరిస్తుంది. లక్ అనేది వీళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉంది ఈ మంత్ అంతాను. చాలా లక్కీ పీపుల్ ఈ మంత్ అంతా అని చెప్పుకోవాలన్నమాట. అలాగే ఏంటంటే కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరికీ ఈ నెల అంతా కొంతవరకు మంచి సూచనలే మనం చెప్పుకోవాలి. అండ్ ఆల్సో ఇందాక నేను చెప్పినట్టు ఇండిపెండెంట్ కన్సల్టెంట్స్ అండ్ ఆల్సో పాలిటీషియన్స్ వీళ్ళందరికీ మంచి పథకాలు చేయాలి అనే థాట్ ప్రాసెస్ వచ్చి తప్పక ఆ దిశగా నడవడం అనేది జరుగుతుందన్నమాట. తప్పక సేవింగ్స్ కూడా ఉంటాయి వీళ్ళకి. అలాగే మన పరిహారాల విషయానికి వస్తే కనుక ఫస్ట్ కుజుడికి చేయడం అనేది చాలా మంచిదన్నమాట. అంటే ఏం చేయాలి? జపం చేయడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేసుకోవడం మంచిది. అలాగే నిత్యం దుర్గాదేవికి పూజ చేయడం అనేది మంచిది. మనం మాట్లాడుకునేది ఎవ్రీ మంగళవారం, అలాగే ఫ్రైడే కూడాను. ఇవి చేసుకుంటే చాలా మంచిది. ఏ గురు కాళ్ళు పట్టుకున్నా కూడా చాలా మంచిదన్నమాట. గురువుని కూడా నిత్యం పూజించడం మీకు చాలా మంచి జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే షార్ట్ టర్మ్ మనం మాట్లాడుకునేది. సో లాంగ్ టర్మ్గా కావాలంటే తప్పక జాతకం పరిశీలించుకోవాలి. ఇప్పుడు ఇంకా బెటర్ ఏంటంటే మనం రెమెడియల్ మెషర్స్ మీకు చెప్పచ్చు అనమాట. అంటే మీ జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఆ పరిహారాలు చేస్తే మీకు ఇంకా ఏంటంటే తొందరగా మీరు అనుకున్న గోల్ని సాధించవచ్చు, గమ్యం చేరుకోవచ్చు.